విశాఖ మధురవాడలో విషాదం చోటు చేసుకుంది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సాయిని షణ్ముఖ్ అనే వ్యక్తి హత్య చేశాడు. సాయిని రావులపాలెంలో హత్య చేశాడు షణ్ముఖ్. గత నెల 26న వెడ్డింగ్ షూట్ కోసం రావులపాలెం వెళ్లాడు సాయి. ఫిబ్రవరి 26న సాయంత్రం నుంచి సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతని తల్లిదండ్రులు 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి కాల్ డేటా ఆధారంగా విచారణ చేసిన పోలీసులు షణ్ముఖ్ అనే వ్యక్తి సాయిని చంపినట్లు నిర్ధారణ చేశారు. ప్రస్తుతం నిందితుడు రావులపాలెం ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సాయి హత్యపై షణ్ముఖ్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఫోటోగ్రాఫర్ హత్యకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, గత నెల 26వ తేదీన 15 రోజుల పాటు రావులపాలెంలో వెడ్డింగ్ ప్రీ షూట్ ఉందంటూ కూడా ఇక్కడి నుంచి సాయి అనే వ్యక్తి షణ్ముఖ్ ద్వారా బయలుదేరి వెళ్ళడం జరిగింది. బయలుదేరి వెళ్ళే క్రమంలోనే అక్కడికి సాయికి కాస్త అనుమానం వచ్చి వీళ్ళు తీసుకువెళ్తున్న కార్ నెంబరు అలాగే ఇతనుకి చాట్ చేస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నా ఆ నెంబర్లన్నీ కూడా స్క్రీన్ షాట్ల ద్వారా తన తల్లిదండ్రులకు అందించాడు. 26వ తేదీ నుంచి కూడా అతను ఎప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వెళ్ళాడో ఆ 15 రోజుల పాటు ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా 26వ తేదీ నుంచి 29 మధ్యలో ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి ఫోన్ చేయలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది వస్తూ ఉంది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పిఎంపాలెం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందించారు. ఫిర్యాదు అందిన వెంటనే పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ కార్ నెంబరు అలాగే కాల్ డేటా ఈ చాటింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ వాళ్ళు సేకరించిన తర్వాత ఇవన్నీ కూడా రావులపాలెంలో ట్రేస్ అవడంతో అక్కడ ఉన్న పోలీసులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. పలానా సాయి అనే వ్యక్తి ఇక్కడ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది, అక్కడ ఈ ట్రేస్ అవుతుంది, ఈయన పలానా షణ్ముఖ్ అనే నెంబర్ల ద్వారా ఆయన తీసుకువెళ్ళాడనేది కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న పిఎంపాలెం పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే ఎంక్వైరీ చేసిన పోలీసులు షణ్ముఖ్ అనే వ్యక్తి సాయిని హతమార్చినట్లు నిర్ధారించడం జరిగింది. సాయిని చంపి సరిగా పూడ్చిపెట్టకపోవడంతో ఆ మృతదేహాన్ని సైతం కూడా అక్కడ కొన్ని కుక్కలు కానీ మిగతా జంతువులు కానీ పీక్ తిన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఆ క్రమంలో తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ అలాగే ఆ గుర్తింపుల ఆధారంగా సాయికి మృతదేహంగా గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పిఎంపాలెం పోలీసులు ఆల్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అసలు నిందితుడి వద్ద నుంచి కూడా అంటే ఏదైతే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి ఉపయోగించే 16 లక్షల ఎక్విప్మెంట్ అనేది సాయి వద్ద ఉంది. ఆ సాయి వద్ద ఉన్న ఈ 16 లక్షల ఎక్విప్మెంట్ కోసమే తనను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఇటు పిఎంపాలెం పోలీసులు ఆర్మూల్ పోలీసులు సైతం కూడా ఈ హత్య అంటే సాయిని హతమార్చడానికి గల కారణాలు ఏంటి, కేవలం ఎక్విప్మెంట్ కోసమే అతన్ని హత్య చేశారా లేదంటే ఇతర పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ సంబంధించి కానీ ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, వీళ్ళందరికీ సంబంధించి ఏమైనా పార్ట్నర్షిప్లో గొడవలు వివాదాలు ఏమన్నా ఉన్నాయనే దాని మీద అన్ని కోణాల్లో కూడా విచారణ అనేది చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఏదైతే షణ్ముఖ్ ఎవరైతే హతమార్చారో అతని వద్ద నుంచి 15 లక్షలు విలువ చేసే కెమెరా ఎక్విప్మెంట్ని సైతం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద సాయి మృతి చెందాడన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎంతో కష్టపడి ఒక ఫ్యాషన్గా ఈ ఫోటోగ్రఫీ అనేది చేసేవాడు, కానీ అదే తన్ని ప్రాణాలు తీస్తుందని మేము ఊహించలేకపోయామంటూ కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మొత్తం మీద మధురవాడ బక్కన్నపాలెం సాయి నివాసం వద్ద అయితే విషాద ఛాయలు అములుకున్నాయి. జార్జ్, అంటే సాయి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ఆఖరిగా సాయి ఏం చెప్పాడు ఆ కుటుంబ సభ్యులకు, ఈ హత్యకు గల కారణాలు ఏంటి అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే సాయి ఒక ఆన్లైన్కి సంబంధించి ఆన్లైన్లో నాకు రావులపాలెంలో 15 రోజుల పాటు షూటింగ్ ఉంది, ఈ వెడ్డింగ్ షూటింగ్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, నాకు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేశారు, అతనితో పాటు వెళ్తున్నానంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే సాయిని పికప్ చేసుకునేందుకు ఒక కారు రావడం జరిగింది. కారుతో పాటు కొంతమంది యువతులు సైతం కూడా చాటింగ్ చేశారు. ఆ నెంబర్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని రావడం, కానీ వాట్సాప్ చాటింగ్ మాత్రం ఆన్ అయ్యి నేపథ్యంలో వాళ్ళు చాటింగ్ చేసి పలానా కారు అక్కడ మీ ఇంటి దగ్గర ఆగి ఉంటుంది, మీరు చెప్పిన లొకేషన్కి ఏదైతే ఉందో అక్కడికి వచ్చామో అక్కడి నుంచి మిమ్మల్ని పికప్ చేసుకుంటామంటూ కూడా చాటింగ్ చేశారు. కానీ అతను ఆ కారు ఎక్కిన తర్వాత వివిధ ప్రాంతాల్లో తిప్పుకుంటూ అన్నవరం ప్రాంతం దగ్గర ఆగి ఉన్నప్పుడు సాయి అక్కడ
మంచినీళ్ళ కోసం దిగి ఈ ఏదైతే ఈ తన కారులో తీసుకువెళ్తున్నారో ఆ కారు యొక్క ఫోటోను అలాగే ఎవరైతే అమ్మాయిలు చాట్ చేశారో ఆ అమ్మాయిల యొక్క చాటింగ్ సైతం కూడా తల్లిదండ్రులకు పంపించాడు. నాకు కాస్త అనుమానంగానే ఉంది, కానీ ఇది చాలా 15 రోజుల పాటు షూటింగ్ కాబట్టి పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజమైతే కనుక ఇది మనం కోల్పోతామని అని సమాధానం చెప్తూ కూడా ఆయన ఆ ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వెళ్లేందుకు పెళ్లి షూటింగ్ చేసేందుకు ఆయన రావులపాలెం వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏదైతే సాయి అనుమానం వ్యక్తం చేశాడో అదే జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, సాయి నాకు అనుమానంగా ఉందని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం, ఇవన్నీ కారణాలు చూసుకుంటే ఏమైందన్న ఒక టెన్షన్లో వాళ్ళంతా కూడా 29వ తేదీన వాళ్ళు పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 29వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అసలు నిజం అనేది బయటపడింది. వాళ్ళంతా కూడా షూటింగ్ చేసుకొని ఇంటికి వస్తాడని భావించిన సాయి ఒక్కసారిగా విగతజీవిగా మారాడనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుమానం ఉందంటూనే కూడా ఆయన వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు తన ఎటువంటి ఎవరికి నా కుమారుడు ఎవరితో కూడా వివాదాలు పెట్టుకునే మనస్తత్వం కూడా కాదు, కానీ ఇలా ఎందుకు జరిగి ఉంటుందనేది లోతైన దర్యాప్తు చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని అయితే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జార్జ్, అంటే సాయికి షణ్ముఖ్కి మధ్యలో ఎప్పుడైనా పరిచయం ముందు నుంచి ఉందా, లేదంటే ఈ ఈవెంట్ తోటే ఆ పరిచయం ఏర్పడిందా? అసలు వీళ్ళిద్దరికీ కూడా ముందు నుంచే పరిచయం ఉన్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా లోతైన విచారణ చేపట్టవలసి ఉంది. వీళ్ళిద్దరికీ అసలు పరిచయం ఏ విధంగా ఏర్పడింది, వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు షణ్ముఖ్ అనే వ్యక్తి ఎవరైతే హత్య చేశాడో అతను కూడా ఫోటోగ్రాఫర్గానే చెప్తూ ఉన్నారు. వారికి వీళ్ళకి మధ్య ఈవెంట్లకు సంబంధించి ఎక్కడైనా పరిచయాలు ఏర్పడయి ఉండవచ్చు, లేదంటే వీళ్ళిద్దరికి కూడా పార్ట్నర్గా ఏర్పడి కొంతమంది వీళ్ళంతా కూడా కొంత పార్ట్నర్లుగా ఏర్పడి ఈ వెడ్డింగ్ షూటింగ్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా, లేకపోతే ఆర్థిక పరమైన డబ్బుల విషయంలో ఏమైనా వివాదాలు తలెత్తడం వల్ల ఈ ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే కేవలం సాయి వద్ద ఉన్న ఈ ఎక్విప్మెంట్ను స్వాధీనం చేసుకోవాలి, దీన్ని అమ్ముకొని మేము బాగుపడవచ్చని వాళ్ళు ఏమన్నా భావించారనే దాని మీద అయితే విచారణ చేపడుతున్నారు. అంటే ఇటు 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే హత్యకు గురైన ప్రాంతం రావులపాలెం వద్దతో పాటు ఇటు పిఎం పాలెం పోలీసులు సైతం కూడా ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అక్కడ ఆ హత్య కేసును సైతం కూడా ఆల్మూరు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడింది. కాబట్టి ఈ ఇరువురు పోలీసులు సైతం కూడా ఈ విచారణకు లోతైన విచారణ చేపడుతున్నారు. షణ్ముఖ్ నుంచి మరిన్ని వివరాలు చేపడుతున్నారు. అసలు ఈ హత్యకు గల కారణాలేంటి, చాటింగ్ చేసిన యువతలు ఎవరు, కేవలం షణ్ముఖ్ పాత్ర ఉందా, లేకపోతే మిగిలిన వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? ప్రస్తుతానికి షణ్ముఖ్ ఒకటే చిక్కాడు కాబట్టి మిగిలిన వారి పాత్ర మీద కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఈ హత్యకు పాల్పడ్డారనే దాని మీద లోతైన విచారణ చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మరికొన్ని విషయాలు సైతం కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ హత్యకు గల కారణాలు ఏంటి, వీళ్ళిద్దరికి పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఎందువల్ల హత్య చేయవలసి వచ్చిందనే కారణాలు అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్.